దేవుడి సన్నిధిలో ఉన్న నీవు నేను దేవుడికి మన హృదయం ఇచ్చి ఉన్నాం. దేవుడికి ఇచ్చామండి, దేవునికి మన హృదయం ఇచ్చి ఉన్నాం. ఒకప్పుడు ప్రజ ఏం చేసిందంటే ఒకరిని హింసించింది. ఒకప్పుడు ప్రజ ఒకరిని దూషించింది, ఒకరిని బాధ పెట్టింది, ఒకరిని హింసించింది. ఈరోజు దేవుడి ప్రజగా ఉన్న నీవు ఒకరిని గాయములను కట్టేవాడిగా మారాలి. ఆమేన్. ఆనాడు సౌలు పాత జీవితంలో తాను అనేక మందిని హింసించినాడు, నరహత్య చేసినాడు, దొంగిలినాడు, అనేక మందిని బాధ పెట్టినాడు, క్రైస్తవులను కనబడితే చంపేవాడు, వారి యొక్క గర్భాలను చీల్చి పసి పిల్లలను చూడకుండా వారిని చంపేవాడు ఈ సౌలు. కానీ ఎప్పుడైతే తన జీవితంలో యేసయ్య అడుగు పెట్టాడో అప్పటి నుంచి తన జీవితము ఒకరి గాయములను కట్టే విధంగా మార్చబడింది. హల్లెలూయా. ఆ ఖైదీ గృహంలో చెరసాల అధికారి చచ్చిపోతున్న సమయంలో, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. చంపాలనుకున్నవాడు కానీ ఎలా మార్చబడ్డాడు? చావును ఆపే విధంగా మార్చబడ్డాడు.